అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం గత 2 నెలల నుంచి ఇంటర్నల్గాను అంటే అంతర్గతంగా అండ్ బహిరంగంగా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మంత్రి నారాయణ గారే అనేక సార్లు ఒక 10 సార్లు ప్రస్తావించి ఉంటారు. ఈవెన్ ఒక 15 రోజుల కిందట జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా రాజధాని భూ సమీకరణకు సంబంధించి చర్చించి ఆమోదం కూడా తెలిపారు. సో మొత్తం మీద ఎన్ని ఎకరాలు అవసరం, దేనికి ఎంతెంత అవసరం అనేది గుర్తించి ఆమోదించారు. 35,000 ఎకరాలు సమీకరించాలి రైతుల నుంచి రెండో విడతలో అని చూసి అందులో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఒక 2,500 ఎకరం, అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఒక 5,000 ఎకరం, ఇలా ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది చూశారు. దీనికి సంబంధించి గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంతెంత భూమి అవసరము అనేది కూడా నిర్ధారించారు, గుర్తించారు. కానీ అనూహ్యంగా ఈ భూ సమీకరణ ఆగిపోయింది. ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరం పాటు దీని మీద ముందుకు వెళ్ళే అవకాశాలు లేవు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం అక్కడ రైతుల నుంచి వ్యతిరేకత. దాదాపుగా 50% రైతులు దీనికి ఇష్టం లేదు. భూమి ఇవ్వడం రైతులకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళారా చూశారు. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 రైతుల ఆవేదన, కన్నీరు, పోరాటం, ఉద్యమం, కేసులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, మానసిక ఆందోళన కళ్ళారా చూశారు. సో వాళ్ళని చూసి వీళ్ళు మళ్ళీ ఎలా భూములు ఇవ్వగలరు? ఇదే ప్రభుత్వం ఎల్లకాలం లేదా నెక్స్ట్ కూడా ఉంటుందని నమ్మకం ఏంటి? ఈ పార్టీ వాళ్ళకో ప్రభుత్వం వాళ్ళకో ఉండొచ్చు కాక, కానీ ఆ రైతులకు ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఇదే ప్రభుత్వం ఉన్నా అసలు జవాబుదారీ ఏది, పారదర్శకత ఏది గతంలో తీసుకున్న భూములకు? అందుకే రెండోసారి తీసుకోవాలి అని గుర్తించిన భూముల్లో దాదాపుగా సగం మందికి ఇష్టం లేదు. అది పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ భేటీ వల్ల ప్రస్తావించారు. ఇప్పుడు అవసరమా అనే కొన్ని విషయాలు, కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇది బహుశా ప్రభుత్వానికి వ్యతిరేకం అవ్వచ్చు, రైతులకు ఇష్టం లేదు కదా, కాబట్టి దీని మీద మరోసారి చర్చించి ఆచితూచి నిర్ణయం తీసుకుందాం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అభ్యంతరం లేవనెత్తడంతో చంద్రబాబు గారు కూడా దీని మీద స్టడీ చేద్దాం, అధ్యయనం చేద్దాం, అర్జెంట్ కాదు కదా అని చెప్పి ఆగినట్టుగా నాకు ఉన్న సమాచారం. ప్రస్తుతానికైతే భూ సమీకరణ విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్దు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఆగితే ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు ఉంటుంది. ఆగిపోయాం అని బయటకు చెప్తే జాగ్రత్తగా వినాలి. ఆగిపోయామని చెప్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది, భయపడింది అంటారు. ఆగకుండా ముందుకు వెళ్ళిపోతే విమర్శల మీద విమర్శలు వస్తాయి, రైతుల్లో వ్యతిరేకత పెరుగుద్ది. సో ఏం చేస్తారంటే దాని మీద 2 అడుగులు ముందుకు వేసి 2 అడుగులు వెనక్కి వేస్తారు, 2 అడుగులు ముందుకు వేస్తారు, మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేస్తారు. అంటే ఇదిగో అదిగో అంటారు, మళ్ళీ కొన్నాళ్ళు వెనక్కి వెళ్తారు. దాని మీద అలా మీడియా ఫోకస్ మారిపోద్ది. ఆంధ్రజ్యోతి, ఈనాడులో వార్తలు కూడా క్రమేణా తగ్గించేస్తారు. మంత్రి నారాయణ గారు మాట్లాడటం క్రమేణా తగ్గించేస్తారు. ఈ మధ్య నారాయణ గారు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా అదే మాట, అమరావతికి 33,000 ఎకరాలు సేకరిస్తాం, ఎయిర్పోర్ట్ కడతాం, అది కడతాం, ఇది కడతాం, మరో రైతులకు ఇంత భూమి కావాలి ఇచ్చేస్తాం అనే మాటలు. సో ఆయన మాట్లాడడం మానేస్తే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో రాయడం మానేస్తారు. వీళ్ళిద్దరూ రాయడం మానేస్తే రైతుల్లో భయం పోతుంది. రైతుల్లో భయం పోతే రాష్ట్రంలో చర్చ తగ్గుద్ది. సో ముందు నారాయణ గారిని కంట్రోల్ చేసి ఆ తర్వాత టీడీపీ మీడియా వాళ్ళని కంట్రోల్ చేస్తే రైతుల్లో భయం తగ్గుద్దని ఆలోచించి సో ఈ ఓవరాల్ విషయాన్ని నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరం ఆపుతారండి. మరీ ఎక్కువ కాలం పూర్తిగా ఆపుతారని నేను అనుకోను. ఆ రింగ్ రోడ్డు ఒకటి కంప్లీట్ చేసి, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి కదా ప్రపోజల్స్, దాన్ని కాస్త ఒక అలైన్మెంట్ తీసుకొచ్చి, ఒక రూపురేఖలు తీసుకొచ్చి, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భవనాలను కాస్త రూపురేఖలు తీసుకువచ్చి, ఈలోగా కొన్ని సంస్థలకు భూములు ఇచ్చి, రైతులకు ఒక నమ్మకం క్రియేట్ అయ్యాక అదిగో రాజధాని పనులు అవుతున్నాయి, అదిగో రాజధాని రూపురేఖలు సిద్ధమవుతున్నాయి, అదిగో గతంలో ఇచ్చిన 33,000 ఎకరాల్లో సగం భూములు సద్వినియోగం అయ్యాయి, సో ఇప్పుడు నిజంగా భూములు అవసరమే అని రైతుల్లో ఆలోచన క్రియేట్ అయితే, వాళ్ళల్లో భయం కాస్త తగ్గితే, అపనమ్మకం కాస్త తగ్గితే వాళ్ళు భూములు ఇస్తారు. అంటే రైతులుగా భూములు ఇవ్వడం వేరు, బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సమీకరించడం వేరు. అది ఎప్పటికైనా సరే కష్టమే, రాజకీయంగానూ కష్టమే కూటమికి. అది గ్రహించే తాత్కాలికంగా వెనకడుగు వేశారు అనేది ఒక సమాచారం అన్నమాట. సో ప్రస్తుతానికి ఒక 1 ఇయర్ పాటు భూ సమీకరణ అనేది తాత్కాలికంగా ఆగినట్టే. దీని మీద రైతులు కూడా నిశ్చింతగానే ఉండొచ్చు. అయితే తొలి విడత 33,000 ఎకరాల భూములు ఇచ్చారు కదా, ఆ రైతులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కేసులు వెంటాడుతున్నాయి, వాళ్ళకి ల్యాండ్స్ ఇంకా అలాట్ చేయలేదు, డెవలప్మెంట్ అవ్వలేదు,
ప్లాట్స్ అలాట్ చేసినప్పటికీ డెవలప్ అవ్వాలా, కౌలు సొమ్ము బకాయి ఉంది, వాళ్ళు ఇచ్చిన భూములు దేనికి వినియోగిస్తున్నారు అనేది ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, విలేజ్ వైజ్ పట్టికలు లేవు, ఏమీ లేదు. సో అది జరగాలని కూడా గతం రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా భూములు ఇవ్వాల్సిన రైతులు అంతకుముందు భూములు ఇచ్చిన రైతులను అడుగుతారు, ఏమయ్యా ఏంటి పరిస్థితి, ఇవ్వాలా వద్దని ఒపీనియన్ షేర్ ఉంటుంది. అలా ఒపీనియన్ షేర్ చేసుకునే క్రమంలో గతంలో భూమిని ఇచ్చిన రైతులు కొత్త రైతులకు వద్దు అంటున్నారు. అరే వద్దుగాక వద్దు, మేము ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాము, మాకు అమౌంట్ సరిగ్గా రావట్లేదు, డెవలప్మెంట్ సరిగ్గా జరగట్లేదు, ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అని చెప్తున్నారు సగానికి సగం మంది. 50% ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తుంది. దాంతో ప్రభుత్వం కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుందన్నమాట.